అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 33 విందాం. అరే, నేను గమనించనే లేదు, మా వర్షిణి ఇక్కడే ఉందే. వసుమతి ఏం తెలియనట్టుగా అడిగింది. వర్షిణికి ఏం చెప్పాలో తెలియక తలదించుకుంది. తను మా అమ్మాయేనమ్మా అన్నారు కృష్ణ చైతన్య. అవునా, మరి మధ్యాహ్నం కాదంది ఆశ్చర్యపోతున్నట్టుగా అంది వసుమతి. డాడీ, మమ్మీ ఏంటి తెలిసి కూడా అడుగుతోంది గుసగుసగా అన్నాడు ఇషాన్ తండ్రితో. ఈ ఆడవాళ్ళు ఇంతేరా, ఇంకా ఏదో తెలుసుకోవాలని ఆరాటం నవ్వుతూ చిన్నగా అన్నాడు సంతోష్. ఇషాన్కి నవ్వొచ్చింది. మా మీద కోపంతో అలా అందమ్మా అన్నారు కృష్ణ చైతన్య. అంత పని మీరేం చేశారు అంది వసుమతి. నేను చెప్పానా అన్నట్టుగా కొడుకు వైపు చూశారు సంతోష్. ఇషాన్ నవ్వుతూ తలూపాడు. భర్త ఏం చెప్తాడో అన్నట్టుగా స్రవంతి కంగారుగా చూసింది. అంతకంటే తండ్రి ఏం చెప్పి కొంపముంచుతాడో అని వర్షిణి కూడా భయంగా చూసింది. మా అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది, అది మాకు ఇష్టం లేదు, పెళ్లి చేయనన్నాను, అంతే, అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆ కోపంతోనే నేనెవరో తెలియనట్టు చెప్పింది. తను అర్థం చేసుకోకపోవడం మా తప్పే. ఎంత కోపమున్నా తల్లికి బాలేదనగానే ఇంకుండలేకొచ్చేసింది. వర్షిణి తప్పులేనట్టుగా చెప్పారు కృష్ణ చైతన్య. కూతుర్ని వెనకేసుకొస్తున్న ఆయన్ను అభిమానంగా చూశాడు ఇషాన్. ఆయన మాటలకు తల్లి కూతుర్లిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. మా అమ్మాయిని మీరంతా అభిమానంగా చూశారట, మీ రుణం తీర్చుకోలేము. స్రవంతి చేతులు జోడించింది. అయ్యో, ఇందులో మేం చేసిందేం లేదు, మా మీదున్న అభిమానం కొద్దీ చెప్పిందంతే అంది వసుమతి. వర్షిణి తన తల్లి గురించి అంత అభిమానంగా చెప్తుందనుకొని ఇషాన్ సంతోషంగా ఫీల్ అయ్యాడు. మమ్మీకి వర్షిణికి ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి అభిమానం బాగా ఉందనుకున్నాడు. ఇంతలో నీ సంతోషం తగలయ్యా, నీ మీద తప్ప అందరి మీద ప్రేమాభిమానాలు కురిపిస్తుంది నీ పెళ్ళాం. వచ్చిన దగ్గర నుంచి నీ వైపు ఒక్కసారైనా చూసిందా? ఓ ఎగిరిపడుతున్నావు అంతరాత్మ దిప్పిపుడిచింది ఇషాన్ని. సర్లే, ఏం చేస్తాం, మన రాతలా తగలబడింది అంటూ నిట్టూర్చాడు ఇషాన్. కాసేపటికి ఎన్నో ఏళ్ళు పరిచయం ఉన్నట్టుగా ఆత్మీయులు అయిపోయారు వాళ్ళు. స్రవంతి ఒళ్ళో ఉన్న బాబు వీళ్ళని చూసి నవ్వులు చిందించాడు. రే ధ్రువ్, రారా అంది వసుమతి. వాడు రానన్నట్టుగా తలాడించాడు. వారిని, మీ అమ్మమ్మను చూడగానే ఈ నానిని మర్చిపోయావా నవ్వుతూ అంది వసుమతి. ఈ మాట వినగానే ఇషాన్ మనసు చూక్కుమంది. వీడు నన్ను కూడా మర్చిపోతాడేమో బాధగా అనుకున్నాడు. వాడు చిలిపిగా నవ్వాడు. అదేం లేదా ఆంటీ, మీకు తెలుసుగా, ఎవరు కొత్తగా కనిపించినా వాళ్ళకు అతుక్కుపోతాడు. ఆమె బాధపడుతుందేమోనని వర్షిణి కంగారుగా అంది. తెలుసమ్మా, ఊరికే అన్నాను, కంగారు పడుకు అంటూ వాడిని ఎత్తుకుంది వసుమతి. వాడు వెంటనే స్రవంతి కావాలన్నట్టు చేతులు ఆమె వైపు చాపాడు. రే, ఈసారి నా దగ్గరకు వస్తావుగా, అప్పుడు చెప్తాను బెదిరింపుగా అంటూ స్రవంతికి ఇచ్చింది. అందరూ నవ్వారు ఆ మాటకి. కీర్తి వాళ్ళకు కూడా విషయం తెలిసి స్రవంతిని చూడ్డానికి హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పారు స్రవంతి వాళ్ళు. ఇందులో నేను చేసింది ఏం లేదు, అయినా తను ఏమైనా ఊరికే ఉంటుందా? ఎంత వద్దన్నా రెంట్ ఇస్తూనే ఉంది, చెప్పినా వినడం లేదు అలకగా అంది కీర్తి. సంపాదిస్తోంది కదమ్మా, ఊరికే ఎలా ఉంటుంది అంది స్రవంతి. నీకెవరు చెప్పారు వదినా ఆశ్చర్యంగా అంది వర్షిణి. వసుమతి పిన్ని చెప్పింది అంది కీర్తి. అందరూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశారు. ఎప్పుడు చెప్పింది అన్నట్టుగా. దాంతో వసుమతి గారు ఒక వెరినవ్వు నవ్వుతూ, ఇంతకుముందే మెసేజ్ చేశానంది. మీ ఆడవాళ్ళ నోట్లో ఏ మాట ఆగదే సంతోష్ గారు చిరుకోపంగా అన్నారు. ఇదేమైనా పెద్ద సీక్రెట్టా ఏంటి, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా చేతులు తిప్పుతూ అందావిడ. ఆవిడ చేష్టలకు అందరూ నవ్వారు. ఒక్కదానివే వచ్చావా అని అడిగింది వసుమతి. లేదు పిన్ని, నందు తీసుకొచ్చారంది. మరి నందు ఏడి అంటే కార్ పార్క్ చేయడానికి వెళ్ళారని చెప్పింది. ఇంకా రాలేదేంటి అంటుండగానే ఆనంద్ వచ్చాడు. కృష్ణ చైతన్యను చూస్తూనే, సార్ మీరిక్కడా ఆశ్చర్యంగా అన్నాడు ఆనంద్. అరే ఆనంద్, నువ్విక్కడేంటి ఆయన ఆశ్చర్యపోయాడు. మీ ఇద్దరికీ ఒకరికొకరు తెలుసా ఆశ్చర్యంగా అన్నారు సంతోష్. కొత్త ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పాను కదా అంకుల్, సార్ కంపెనీదే, అలా తెలుసు అన్నారు ఆనంద్. వర్షిణి ఉండేది తన ఇంట్లోనే అని, పైగా సంగీత అన్నయ్యని తెలిసి సంతోషపడ్డారు వీళ్ళు. అంత పెద్ద కోటీశ్వరుడి కూతురైనా ఎంతో సింపుల్గా వినయ విధేయతలతో ఉండే వర్షిని చూస్తే అందరికీ అద్భుతంగా అనిపించింది. కాసేపు ఉండి మళ్ళీ వస్తామని వెళ్ళిపోయారు వాళ్ళు.
వెళ్తూ వెళ్తూ ఇషాన్ వర్షిణి వైపు చూశాడు. ఒక క్షణం అతని వైపు చూసి చూపులు తిప్పుకుంది వర్షిణి. కూతురి రాకతో స్రవంతికి 1000 ఏనుగుల బలం వచ్చింది. దానికి తోడు బాబు అల్లరి, వాడి బోసినవ్వులతో సంతోషం సగం బలం అన్నట్టుగా నెమ్మదిగా ఆమె ఆరోగ్యం కుదుటపడసాగింది. వర్షిణి ఆఫీస్కు సెలవు పెట్టి తల్లిని దగ్గరుండి చూసుకుంటోంది. వసుమతి వాళ్ళు, కీర్తి వాళ్ళు వీళ్ళకి మరింత దగ్గరైపోయారు. మేము క్యాంటీన్లో తింటామన్నా ఒప్పుకోలేదు. ఇద్దరూ పోటీలు పడి మరీ క్యారేజీలు పంపిస్తున్నారు. వద్దు, ఫుడ్ వేస్ట్ అవుతుందన్నా వింటేగా. ఇక తాము చెప్పినా వినరని మధ్యాహ్నం ఒకళ్ళని, నైట్ ఒకళ్ళని పంపించమని చెప్పారు కృష్ణ చైతన్య. దాంతో వారు సరే అన్నారు. స్రవంతికి డైట్ కాబట్టి వసుమతి తనే వండుతానంది. సరే పిన్ని, నేను ధ్రువుకి వండుతానంది కీర్తి. వాళ్ళిద్దరు పోటీ చూసి నవ్వుకున్నారు అందరూ. కూతురు మీద, తమ మీద వాళ్ళు చూపిస్తున్న అభిమానాన్ని సంతోషపడ్డారు వాళ్ళు. ప్రతి సాయంత్రం వచ్చి స్రవంతితో కబుర్లు చెప్పేది వసుమతి. స్రవంతి మాట తీరు, ఆ మృదు స్వభావం, ఎదుటి వాళ్ళకి ఆమె ఇచ్చే గౌరవం వసుమతిని ఆకట్టుకున్నాయి. అంతేకాదు, కృష్ణ చైతన్య భార్య మీద చూపిస్తున్న ప్రేమ, బిజినెస్ వదిలేసి మరీ దగ్గరుండి చూసుకోవడం ఆమెకు బాగా నచ్చింది. భార్యాభర్తలిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమ. వాళ్ళ అనురాగం చూడముచ్చటగా ఉంది. ఆ భార్యాభర్తలిద్దరికీ కూతురంటే పంచప్రాణాలని చూస్తుంటేనే తెలుస్తుంది. వాళ్ళ ముగ్గురు మధ్య ప్రేమానుబంధాలు చూస్తుంటే కుటుంబం అంటే ఇలా ఉండాలనిపించేటట్టు అందంగా ఉంది. మరంతగా కూతురంటే ప్రాణమిచ్చేవాళ్ళు తన ప్రేమను ఎందుకు ఒప్పుకోలేదో వసుమతికి అర్థం కాలేదు. స్రవంతి, వసుమతి ఇద్దరు త్వరగానే స్నేహితులయ్యారు. వర్షిణి ఇంటికి తిరిగొచ్చిన విషయం తెలియగానే స్రవంతి అన్నయ్య అయిన రణధీర్ కుటుంబంతో సహా వచ్చాడు. అతన్ని చూస్తూనే వర్షిణికి కాస్త భయమేసింది. మేనమామకి తనంటే ఎంత అభిమానం ఉన్నా ఇలాంటి పనులు చేస్తే మొహమాటం లేకుండా వాయించేస్తాడు. ఆయనేం మాట్లాడకుండా గంభీరంగా వర్షిణి వైపు చూశాడు. ఆ చూపుకే మరి కాస్త భయం వేసింది వర్షిణికి. సారీ మావయ్య, మెల్లగా అంది వర్షిణి. దేనికి సారీ? గంభీరంగా అన్నాడు ఆయన. అదే అంటూ నసిగింది వర్షిణి. నీ ప్రేమ కాదన్నారని ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? పుట్టినప్పటి నుండి నీ మీదే ప్రాణాలు పెట్టుకుని నువ్వేదడిగినా కాదనకుండా ఇచ్చిన తల్లిదండ్రుల కంటే నిన్నగాక మొన్న పరిచయమైన వాడు ఎక్కువైపోయాడా నీకు? మీ అమ్మ నాన్న కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. అలాంటి వాళ్ళు వద్దన్నారంటే ఆలోచించాలి కదా. పోనీ నీకు అతనే అంతగా నచ్చితే వాళ్ళని ఒప్పించడానే ప్రయత్నించాలి. పోనీ వాళ్ళు ఒప్పుకోలేదు, నా దగ్గర కన్నా వచ్చి చెప్పావా? నేను ఒప్పించేవాణ్ణిగా. అంతేకాని ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావా? బుద్ధుందా? వెనుక ముందో ఆలోచించకుండా నిష్టానికి ప్రవర్తించావు. మీ అమ్మ నీ పరిస్థితికి తీసుకొచ్చావంటూ ఎడాపెడా మాటలతో వాయించాడు ఆయన. వర్షిణి కిక్కురుమనలేదు. మావయ్య ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా తండ్రి వైపు చూసింది వర్షిణి. ఆయన కళ్ళార్పాడు. దాంతో వర్షిణికి అర్థమైంది. డాడీ ఇలా చెప్పాడా? బ్రతికిపోయాను. అసలు విషయం తెలిస్తే శివతాండవమే. ఇషాన్ని ఎలాగైనా పట్టుకుని తాట తీస్తాడు. బాబోయ్, ఈ విషయం ఆయనకు అస్సలు తెలియకూడదు దృఢంగా అనుకుంది వర్షిణి. ఇంకా ఏదో అనబోతున్న అతనితో, చాలేండి, పిల్ల తిరిగొచ్చింది కదా, సంతోషించక ఇప్పుడు ఇదంతా అవసరమా? స్రవంతికి బాలేదు, ఆపండి ఇంకా. హాస్పిటల్లో ఎందుకు ఈ గోల అంటూ కసిరింది ఆయన భార్య రవళి. రక్షించావత్తా అన్నట్టు చూసింది వర్షిణి ఆమె వైపు. దాంతో ఆమె చిన్నగా నవ్వింది. ఇలాంటి ప్రేమ వ్యవహారాలకు భలే వత్తాసు పలుకుతారు అందరూ. కోపంగా అంటూ, ఇంతకీ మీ ఆయనేడి అని అడిగాడు. ఆ మాటకి తను వసుమతి వాళ్ళకి మిగతా వాళ్ళకి ఏం చెప్పిందో అదే రిపీట్ చేస్తూ, ఆయన అమెరికాలో ఉన్నారు మావయ్య, జాబ్ పర్పస్ మీద వెళ్ళారంది. నిన్ను వదిలేసి వెళ్ళడం ఏంటి, అది కూడా పసివాడితో అన్నాడు. నాకు కుదరలేదు మావయ్య, తనే వస్తాడు అంది వర్షిణి. దాంతో ఇంకా ఆయన ఏం మాట్లాడలేదు. వాళ్ళు తన ఇంటికి రమ్మన్నా వద్దులే అని, మన గెస్ట్ హౌస్లు ఉన్నాయిగా అక్కడుంటాం, నువ్వు ఉండేది 2 బెడ్రూమ్సే కదా, మా అందరికీ చాలదంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. ఉన్నంతసేపు ఆయన పిల్లలు బాబును వదలలేదు. ఆయన భార్య రవళి కూడా భలే ఉన్నాడు వీడంటూ ముద్దు చేసింది. అందరూ ఎత్తుకున్నా కూడా వర్షిణి వాళ్ళ మావయ్య ఎత్తుకోకపోవడంతో ఆయన వైపు చూస్తూ చేతులు చాపాడు బాబు. దుర్వాస మహర్షిలా ఆయన కోపంతో మీద పడ్డం తప్ప ప్రేమగా దగ్గర తీసుకోవడం తెలియదులే, దెప్పి పొడిచింది రవళి. నాకు ప్రేమించడం తెలియకపోతే 2 పిల్లలు ఎలా పుట్టారే నవ్వుతూ అన్నాడు ఆయన. ఆ మాటకు అందరూ నవ్వేశారు. ఆమె మొహం ఎర్రబడింది. సిగ్గులేదు, పిల్లలున్నారని కూడా లేదు, కసిరింది. ఇప్పటి పిల్లలు ముదుర్లు, వాళ్ళకి అన్నీ తెలుసులే అంటూ
నువ్వు రారా, నాకు ప్రేమించడం వచ్చని వాడిని ఎత్తుకుని ముద్దులు కురిపించాడు ఆయన. ఆమె గుర్రుగా అతని వైపు చూసింది. అందరూ ముసిముసిగా నవ్వారు. మరో 2 రోజుల తర్వాత వాళ్ళు ఊరికి వెళ్తూ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే తాట తీస్తానని హెచ్చరించాడు. ఏంటి మమ్మీ, మీ అన్నయ్య మరీ ఎక్కువ భయపెట్టేస్తున్నాడు నన్ను అంటూ తల్లి దగ్గర వాపోయింది వర్షిణి. మేమెలాగో నేను భయపెట్టలేం కదా, పోనీలే మా అన్నయ్య అయినా భయపెడుతున్నాడు. ఈ దెబ్బతో నువ్వు మమ్మల్ని వదిలి ఇంకెక్కడికి వెళ్ళావులే అంది స్రవంతి. చూడు డాడీ, మమ్మీ తను అనలేనివన్నీ వాళ్ళ అన్నతో అనిపించినట్టుంది. వర్షిణి బొంగమూతి పెట్టింది. స్రవంతి మనసారా నవ్వేసింది. సంగీతకి విషయం తెలిసి తను కూడా వచ్చింది. పోనీలే, ఇప్పుడన్నా మమ్మీ వాళ్ళతో కలిసి సంతోషంగా ఉండు, వాళ్ళని ఇంకా బాధ పెట్టకు అంది సంగీత. మరోసారా తప్పు చేయనంది వర్షిణి. ఏమ్మా, నీ ఫ్రెండ్ గురించి ఎన్నిసార్లు ఫోన్ చేశావు, మాకు చెప్పలేదే అంది స్రవంతి. సారీ ఆంటీ, ఈ దెయ్యం చెప్పొద్దని మాట తీసుకుంది నా దగ్గర. నేనేం చేయను, బాధగా ఉంది. ఏం చేస్తాం, అలా రాసిపెట్టున్నప్పుడు ఎవరూ తప్పించలేరు కదా అంది. ఇక నుంచి నేను కూడా ఇక్కడే ఉంటాను అంది సంగీత. జాబ్ ఏమైనా వచ్చిందా అని అడిగింది వర్షిణి. అన్నయ్యకి ఏదో ప్రాజెక్ట్ వచ్చిందంట కదా, రమ్మన్నాడు. డాడీ కూడా అన్నయ్య దగ్గర వర్క్ నేర్చుకో, భవిష్యత్తులో ఉపయోగపడుతుంది కదా అన్నారు. అందుకని ఇక్కడికి వద్దాం అనుకుంటున్నాను. ఓ 2 రోజుల్లో వెళ్ళి త్వరలో అన్నీ చక్కబెట్టుకుని వస్తానంది సంగీత. ఆ మాటకి వర్షిణి చాలా సంతోషపడింది, తనకు తోడుగా సంగీత వస్తుందని. మళ్ళీ అంతలోనే అవును, మమ్మీ వాళ్ళతో వెళ్ళిపోవాలి కదా అనుకుంది. స్రవంతిని డిశ్చార్జ్ చేయగానే వర్షిణి బాబుని తీసుకుని తమ ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. వర్షిణికి కూడా ఈ విషయం చెప్పారు. ఇప్పటి వరకు మమ్మీ వాళ్ళని బాధ పెట్టింది చాలు, ఇక తన వల్ల ఎటువంటి బాధ పడకూడదు. ఇక్కడే ఉంటే ఇషాంతో ఇబ్బంది తప్పదు. తమ విషయం అందరికీ తెలిసిపోవచ్చు, లేనిపోని రచ్చ జరిగి పరువు పోతుంది. దానికంటే మమ్మీ వాళ్ళతో వెళ్ళిపోవడమే అన్ని విధాలా మంచిదనుకుంటూ, సరే డాడీ, మీ ఇష్టం, కానీ డాడీ, ఆఫీసులో నేను ఇంకా రిజైన్ చేయలేదు, కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాం, పైగా అగ్రిమెంట్ రాశాను 2 years కంది వర్షిణి. సరేనమ్మా, అదంతా నేను చూసుకుంటానులే అన్నారు ఆయన. లేదులే డాడీ, మధ్యలో వదిలేస్తే బాగుండదు, దాని బాధ్యత నాకే అప్పగించారు. ఈ ప్రోడక్ట్ లాంచ్ అయిన తర్వాత వెళ్దామంది వర్షిణి. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, మనందరం ఇక్కడే ఉందాంలే అన్నారు కృష్ణ చైతన్య. వర్షిణి తల్లిదండ్రులతో వెళ్ళిపోతుందని తెలిసి అందరూ బాధపడ్డారు. ఇషాన్ బాధ అయితే వర్ణనాతీతం. తన బాధ పైకి చెప్పుకోలేక, తనలో దాచుకోలేక సతమతమయ్యాడు. వర్షిణి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తనకు శాశ్వతంగా దూరమైనట్టే. ఆ విషయమే అతని హృదయంలో ముళ్ళులా గుచ్చుకుంటోంది. వర్షిణి వెళ్ళిపోతోందంటే నాకు చాలా బాధగా ఉందండి. మన ఇంట్లో పిల్లగా కలిసిపోయింది. బాబు ప్రాణం అయిపోయాడు. వాడు దూరం అవుతున్నాడంటే తట్టుకోలేకపోతున్నాను, బాధగా అంది వసుమతి. ఏం చేస్తాం, పరాయి పిల్లలు మనతో ఉంచుకోలేం కదా అనునయంగా అన్నారు సంతోష్. అదే విషయం ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వసుమతి బాధపడుతోంది వాళ్లతో. బాబు గురించి ఆవిడ అంతగా బాధపడుతుంటే వర్షిణికి గిల్టీగా అనిపించింది. ఎంతైనా మనవడు కదా, ఆ విషయం తెలియకపోయినా ఆ బంధం కట్టిపడేస్తుంది అనుకుంది. ఇప్పుడే వెళ్ళట్లేదులేమ్మా, తనకు ఆఫీస్లో వర్క్ ఉందంట, అది అయిపోయిన తర్వాతనే వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడు విరమించుకున్నాం. మేం కూడా ఇంకా ఊర్లో ఉండాలనుకోవట్లేదు. ఇక్కడే మంచి ఇల్లు కొందామని ట్రై చేస్తున్నాను. ఇక ఇక్కడే సెటిల్ అయిపోతాం. ఎలాగూ మా మెయిన్ బ్రాంచెస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, అసలు స్రవంతి కోసమే ఆ ఊర్లో ఉన్నాం అన్నాడు కృష్ణ చైతన్య. అయితే మీరు ఇక్కడే ఉంటారు, అందరూ సంతోషపడ్డారు. ఈ విషయం ఇప్పుడే వింటున్న వర్షిణి, అదేంటి డాడీ, ఊరు వెళ్దాం అన్నారు కదా ఆశ్చర్యంగా అంది. అనుకున్నాను, కానీ బాగా ఆలోచిస్తే ఇక్కడ ఉండడమే మంచిదనిపిస్తోంది. మనందరం ఇక ఇక్కడే ఉందాం, మమ్మీ కూడా అదే అంటోంది. ఇంక ఊరొద్దులే అన్నారు కృష్ణ చైతన్య. కూతురి మనవడి భవిష్యత్తు గురించి ఆలోచించి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం ఇషాన్కి తెలిసినా పెద్దగా సంతోషించలేదు. ఆమె ఆంతర్యం అతనికి అర్థమవడంతో పక్కనుంటేనే నన్ను చూడలేదు, మాట్లాడడం లేదు, ఇక ఊరు వెళ్తే ఏంటి, వేరే ఇంటికి వెళ్తే ఏంటి, తను క్షమించినప్పుడు బాధగా అనుకున్నాడు ఇషాన్. స్రవంతిని డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చారు. అందరూ వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఇషాన్ స్రవంతిని పలకరించడానికి వచ్చాడు. వర్షిణి లోపలుంది. బంగారం, ఇషాన్ వచ్చాడు, కాఫీ తీసుకురా కృష్ణ చైతన్య అన్నారు. అలాగే డాడీ అంది వర్షిణి.
వద్దంకుల్, తీసుకునే వచ్చాను అన్నాడు ఇషాన్. పర్వాలేదులే, కాఫీనేగా, ఎన్నిసార్లైనా తాగొచ్చన్నారు కృష్ణ చైతన్య. 5 నిమిషాల తర్వాత వర్షిణి కాఫీ తీసుకుని వచ్చింది. తీసుకోండి అంటూ ట్రే అతని ముందు పెట్టింది. కప్పు తీసుకుంటూ ఆ ముఖంలోకి చూశాడు ఇషాన్. ఆమె ఏ భావం పలికించడం లేదు. బాబు కోసం చూశాడు, వాడు కనిపించలేదు. హాస్పిటల్లో ఉండడం వల్ల వాడిని చాలా మిస్ అయ్యాడు. వాడు బెడ్రూమ్లో ఉన్న స్రవంతి దగ్గర ఉన్నట్టున్నాడు. వాడు అరుపులు వినిపిస్తున్నాయి. బాబుని తీసుకుని రమ్మని అడుగుదామని, మళ్ళీ కృష్ణ చైతన్య ఏమనుకుంటారో అని ఊరుకున్నాడు. మొదటిసారి ఆమె చేతి కాఫీ తాగుతున్నాడు. ఎప్పుడు ఆమె ఇంటికి వచ్చినా ఇద్దరికీ ఏదో ఒక గొడవ. ఇంకా కాఫీ టీలు ఏమిస్తుంది? దాంతో ఆ కాఫీని అపురూపంగా తాగసాగాడు. అమృతంలా ఉంది. రోజు ఆమె చేతి కాఫీ తాగే అదృష్టం పోగొట్టుకున్నాను కదా అనుకున్నాడు ఇషాన్. ఇషాన్, మీ ప్రొడక్ట్ లాంచ్ అయ్యే వరకు వర్షిణి మీ కంపెనీలో జాబ్ చేస్తుంది. ఆ తర్వాత రిజైన్ చేస్తుంది. నీకేం అభ్యంతరం లేదు కదా? ఏదో 2 years కాంట్రాక్ట్ ఉందంట కదా? దాని ప్రకారం ఏదైనా నిబంధనలు ఉంటే చెప్పు. మనీ కట్టాల్సి వస్తే ఎంతైనా కట్టేస్తాను అన్నారు కృష్ణ చైతన్య. అలాంటివేమొద్దంకుల్, తనిష్టం, ఎప్పుడైనా మానేయచ్చు. తన సర్టిఫికేట్స్, తనకి ఏమేం రావాల్సి ఉన్నాయో అవన్నీ ఇచ్చేస్తాం. తన మనసులో ఎంత బాధగా ఉన్నా పైకి మామూలుగానే అన్నాడు ఇషాన్. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.